హాయ్ వివర్స్, మనం వచ్చేసి మా ఇల్లు అనేటువంటి పాఠాన్ని 6వ తరగతి సెకండ్ లాంగ్వేజ్ చూస్తూ ఉన్నాము, తెలుగు. ఏపీ గవర్నమెంట్. వస్తారా మా ఇంటికి మీరు, ఇస్తా ఎన్నో బొమ్మలు మీకు. ఇక్కడ చూడండి, ఇక్కడ ఇచ్చినటువంటి పక్షులు జంతువులను వచ్చేసి పిలుస్తూ ఉన్నదనమాట. మా ఇంటికి వస్తారా, నేను మీకు వచ్చేసి చాలా బొమ్మలు ఇస్తాను. వేప చెట్టుపై కోకిల ఉంది, కమ్మని పాటలు పాడుతుంది. ఇక్కడ వేప చెట్టు పైన చక్కగా కోయిలమ్మ పాట పాడుతూ ఉంది. జామ చెట్టు పైన ఒక ఉడుతూ ఉంది, పైకి కిందకి పరిగెడుతూ ఉంది, అక్కడ ఇక్కడ పరిగెడుతూ ఉంది. తర్వాత వచ్చేసి ఇంటి చూరులో వచ్చేసి పిచ్చుకలు ఉన్నాయి, కిచకిచమంటూ తుర్రుమంటున్నాయి. అంటే పిచ్చుకలు ఉన్నాయి, ఇంటి పైన పిచ్చుకలు ఉన్నాయన్నమాట. గూడు కట్టు ఉంది. టామీ జానీ కుక్క పిల్లలు జట్టు కడితే వదలవు మేము. సో ఈ రెండు కలిసి మిమ్మల్ని తరుముతాయన్నమాట. చిట్టి కిట్టి పిల్లులండి. చిట్టి కిట్టి అనమాట పిల్లుల యొక్క పేర్లు. చెప్పలేని అలరండి. బుజ్జి కుందేళ్ళు. బుజ్జి కుందేళ్ళు ఉన్నాయి. బుద్ధిగా తిరిగే నేస్తాలు. అవే వచ్చేసి బుద్ధిగా అటు ఇటు తిరిగేటువంటి నేస్తాలన్నమాట ఈ యొక్క కుందేళ్ళు. మామిడి చెట్టుకు ఊయల ఉంది, ఊగుతూ పాడుదాం రారండి అంటూ ఆ పాప వచ్చేసి ఆ పాటను పాడుతూ వచ్చేసి మా ఇంట్లో వచ్చేసి పిచ్చుకలు ఉన్నాయి. తర్వాత వచ్చేసి జంతువులు ఉడుతుంది, చెట్టు పైన ఉడుతూ ఉంది. తర్వాత వచ్చేసి కుందేళ్ళు ఉన్నాయి, కుక్క పిల్లలు ఉన్నాయి, పిల్లి పిల్లలు ఉన్నాయి. ఈ విధంగా వచ్చేసి ఆ యొక్క పేర్లు కూడా చెప్తూ, తర్వాత వచ్చేసి ఒక చెట్టు పైన మేము ఉయ్యాలు వేసుకొని ఊగుతాము. ఈ విధంగా వచ్చేసి మేము ఆనందంగా ఉంటాము అని చెప్పేసి ఇక్కడ చెప్తూ ఉందన్నమాట. సరే, కొన్ని పదాలు మనం తెలుసుకుందాము, చదువుదాము. బొమ్మలు, పాటలు, పిచ్చుక, కిచకిచ, చిట్టి కిట్టి, బుజ్జి, ఊయల, కుక్కపిల్ల. ఇక్కడ ఇచ్చినటువంటి పదాలని చదువుదాము. జడ, మంచం, దండ, ఊయల, ఓడ. ఇక్కడ కొన్ని పదాలు ఇవ్వడం జరిగింది. జడ, జయం, ఊయల, గడగడ, దండ, యమ, లంక, గడ, జపం, గడప, పటపట, కండ, దయ, బండ, ఊడ, గజం, జలగ, ఊరవతల, పంట, గంప, మంట, ఓడ, మంచం, పగడం, ఊగడం, ఊక, జలజ, గంట, గద, కంచం, వలయం, ఊపడం, ఊచ, దడ, కంటకం. వీటిలన్నిటిని ఉపయోగించి కొన్ని వాక్యాలు అనేటువంటి తయారు చేయాలి. దీంట్లో వచ్చేసి ఇంటి ముందు పూల మొక్కలు, చెట్లు ఉన్నట్లు చిత్రాన్ని గీసి రంగులు వేసి బొమ్మలు అనేటువంటిది గీయండి.